హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయాన్ షైన్ వియా డైరీస్. నేను ఈరోజు పాలకోవా రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మరి పాలకోవా పాలతో కాకుండా విరిగిన పాలతో కూడా చేయొచ్చు. నేనైతే ఈసారి అలా డిఫరెంట్గా విరిగిన పాలతో ట్రై చేశాను. మామూలుగా పాలు విరిగిపోతాయి కదా, దాంట్లోనే కొంచెం లెమన్ వేయాలి. ఎందుకు అంటే పాలు విరిగిపోయినా సరే దానిలో పాల క్వాంటిటీ కొంచెం ఉంటుంది. దానికోసం ఆ పాలు మొత్తం టోటల్గా విరిగిపోవడానికి కొంచెం లెమన్ అయితే దాంట్లో వేయాలి. వేసిన తర్వాత బాగా కొద్దిసేపు కలపాలి. మొత్తం పాలు విరిగిపోయేంత వరకు కూడా కలపాలి. పాలు మొత్తం విరిగిపోయిన తర్వాత దాన్ని ఒక స్ట్రెయినర్ లేదా ఒక క్లాత్తో వడపోయాలి. వడపోసిన తర్వాత ఏం చేయాలి అంటే మనం తాగే నీళ్ళతోటి దాన్ని ఒకసారి స్మాష్ చేయాలి. ఈ మంచినీళ్ళతో ఎందుకు స్మాష్ చేయడం అంటే దాంట్లో మనం లెమన్ పిండాం కదా, సో దాని ఫ్లేవర్ పోవడానికి అని చెప్పేసి కొంచెం బాగా కడగాలి. కడిగిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఎంత క్వాంటిటీ స్వీట్ కావాలో మనకు దాన్ని బట్టి మనం షుగర్ అనేది వేసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత కొద్దిసేపు బాగా కలపాలి. దానిలో ఉన్న వాటర్ క్వాంటిటీ పోయేంత వరకు కూడా స్టవ్ని చిన్నగా పెట్టి అలానే స్లిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. ఇలా వాటర్ క్వాంటిటీ మొత్తం పోయేంత వరకు చేసిన తర్వాత మనము దాన్ని తీసుకొని పప్పు గుత్తితో మనము దాన్ని స్మాష్ చేయొచ్చు. లేదు అని అంటే ఒక మిక్సీ జార్లో వేసుకొని దాన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసిన తర్వాత మనం చేతికి నూనె కానీ లేదంటే నెయ్యి కానీ రాసుకొని మనకు చిన్న చిన్న పాలకోవా షేప్లో అలా చేయొచ్చు. లేదు అని అంటే చిన్న చిన్న లడ్డులా చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా తినొచ్చు. చాలా మెత్తగా అవుతుంది. మనం పప్పు గుత్తితో రుద్దినా సరే, లేదు అని అంటే మిక్సీ వేసినా సరే చాలా మెత్తగా ఇలా వీడియోలో చూసిన విధంగా చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకు 2-3 డేస్ వరకు కూడా ఉంటుంది పాడవకుండా. మనం మామూలుగా ఇలా స్వీట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2-3 డేస్ తర్వాత అయినా తినొచ్చు. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్. బాయ్.